లోకల్ న్యూస్ నేను తులసి ముందుగా హెడ్లైన్స్ విద్య వైద్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టిన ప్రభుత్వం వర్చువల్ గా నర్సింగ్ కళాశాల ప్రారంభం నవీపేట్ మండలంలో ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి చేతుల మీదుగా అభివృద్ధి పనుల ప్రారంభం రుణమాఫీ ఘనత కాంగ్రెస్ సర్కారుదేనని స్పష్టం జిల్లాలో ప్రజాపాలన విజయోత్సవాలు భీమ్గల్ పట్టణంలో ర్యాలీ నిర్వహించిన ప్రజా ప్రతినిధులు అధికారులు వ్యవసాయ కూలీల హామీలను అమలు చేయాలని ఆందోళన ప్రభుత్వ తీరును నిరసిస్తూ కలెక్టర్ ఎదుట ధర్నా మహిళా సమైక్య ఆధ్వర్యంలో ఇందిరా క్యాంటీన్ల నిర్వహణ మహిళలు స్వశక్తితో ఎదగాలని సబ్ కలెక్టర్ సూచన కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి మొదటి సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రజాపాలన విజయోత్సవాలు నిర్వహిస్తోంది ప్రభుత్వం. అందులో భాగంగా విద్య, వైద్య రంగాలపై ప్రత్యేక దృష్టి సారిస్తోంది. సీఎం రేవంత్ వర్చువల్ గా నర్సింగ్ కళాశాలను ప్రారంభించారు. డిసెంబర్ 1 నుండి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాపాలన విజయోత్సవాలు మొదలయ్యాయి. అందులో భాగంగా ప్రభుత్వం చేపట్టిన పనులు, చేపట్టబోయే పథకాలను వివరిస్తున్నారు. సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా మంజూరు చేసిన 16 నర్సింగ్ కళాశాలలను సీఎం రేవంత్ తో పాటు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ వర్చువల్ గా ప్రారంభించారు. ఉద్యోగ అవకాశాలను కల్పించే వైద్య శాఖలో వివిధ కోర్సుల కళాశాలను ప్రారంభించారు. నిజామాబాద్ కొత్త నర్సింగ్ కాలేజ్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. మొదటి సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా వైద్య శాఖలో 14,000 పోస్టులను భర్తీ చేయడం జరిగిందని సీఎం తన ప్రసంగంలో పేర్కొన్నారు. విద్య, వైద్యం, ఆరోగ్యంతో పాటు ఉద్యోగ అవకాశాలను కల్పించే నర్సింగ్ కళాశాలలో వృత్తిపరమైన కోర్సులలో ప్రవేశాలను కల్పించి వారికి ఉద్యోగ అవకాశాలను కల్పిస్తామన్నారు. నర్సింగ్ కళాశాల ప్రారంభోత్సవంతో సంతోషం వ్యక్తం చేశారు. ప్రజాపాలన విజయోత్సవాలలో భాగంగా ఈ కళాశాలను ప్రారంభించారు. ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు, కానీ ఈ ప్రజాపాలన ఏర్పడి మొదటి సంవత్సరం పూర్తి చేసుకుంటున్న సందర్భంలో ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ప్రాధాన్యత విద్య, వైద్య రంగం అని, విద్యకు సంబంధించిన నిర్ణయాలు కానీ, అదేవిధంగా వైద్య ఆరోగ్య శాఖలో మన ప్రభుత్వం చేపట్టిన నియామకాల గురించి ఈరోజు మనం చర్చించుకోవాల్సిన అవసరం ఉన్నది. ప్రధానంగా పారామెడికల్ సిబ్బంది నుంచి మొదలు పెడితే 7,750 మందిని అధికారంలోకి వచ్చిన తొలి నాళ్లలోనే ఎల్బీ స్టేడియంలో వాళ్ళకు నియామక పత్రాలు అందజేసి సుదీర్ఘ కాలంగా ఒక దశాబ్ద కాలం నియామకాలు లేకపోవడం వల్ల నిరాశ నిర్లిప్తతతో ఒక దశలో కొంతమంది ఆత్మహత్యలే శరణ్యం అనుకుంటున్న సందర్భంలో ప్రజలెన్నుకున్న ప్రభుత్వం ప్రజా ప్రయోజన కార్యక్రమాలు చేపట్టాలని ఎల్బీ స్టేడియం వేదికగా 7,750 మంది వైద్య ఆరోగ్య సిబ్బందిని నియమించడమే కాకుండా ఇంకా 6,496 ఖాళీలను భర్తీ చేయడానికి పరీక్షలు పూర్తి చేసి తొందరలోనే ఇంకొక 6,500 మంది ఈరోజు వైద్య ఆరోగ్య శాఖలో నియమించాలని ఈ ప్రభుత్వం కార్యక్రమాలు తీసుకొని ముందుకు వెళ్తుంది. ఈరోజు నియామకమైన డాక్టర్లు కావచ్చు, గతంలో నియామకమైన పారామెడికల్ సిబ్బంది కావచ్చు, రేపు భవిష్యత్తులో నియామకం కాబోతున్న వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది కావచ్చు, దాదాపుగా ఒక సంవత్సరంలో వైద్య ఆరోగ్య శాఖలో 10 నియామకం స్వతంత్రం వచ్చిన నాటి నుంచి ఈ రోజు వరకు జరగలేదు అని చెప్పి నేను అధికారికంగా చెప్పదలుచుకున్నా.
సంవత్సరం తిరిగే లోపల 14,000 నియామకాలు జరిగిన చరిత్ర ఏ రోజు కూడా లేదు. ఈ రోజు ఇంత అద్భుతంగా ఈ శాఖలో నిర్ణయాలు తీసుకున్నామంటే మీ శాఖ మంత్రివర్యులు పెద్దలు దామోదర్ రాజనరసింహ గారు నేను చెప్పినట్టుగా బై ఎడ్యుకేషన్. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకొని అభివృద్ధి పనులు చేపట్టడం జరుగుతుందని బోధన్ ఎమ్మెల్యే మాజీ మంత్రి పి సుదర్శన్ రెడ్డి తెలిపారు. రైతులకు 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీది అని ఆయన తెలిపారు. నవీపేట మండలంలోని సిరన్పల్లి, అబ్బాపూర్ బి గ్రామాలను బోధన్ ఎమ్మెల్యే మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి పర్యటించి సీసీ డ్రైనేజ్, మోరం రోడ్ల పనులను ప్రారంభించారు. అనంతరం మోకన్పల్లి కస్తూర్బా పాఠశాలలో అదనపు గదుల పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా బోధన్ ఎమ్మెల్యే మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ సీరన్పల్లి గ్రామానికి సీసీ డ్రైనేజ్ 8 లక్షల రూపాయలు, అబ్బాపూర్ బి నుండి పొత్తంగల్ గ్రామానికి వెళ్లేందుకు మట్టి రోడ్డు నిర్మాణానికి 10 లక్షల రూపాయలు మంజూరు చేయడం జరిగిందని తెలిపారు. సంబంధించిన కాంట్రాక్టర్లు నాణ్యతతో కూడిన పనులను చేసి పనులను వేగవంతం చేయాలని తెలిపారు. గత ప్రభుత్వాలు వాళ్ల స్వార్థాల కోసం పనులు చేసి డబ్బులు సంపాదించుకున్నారని తెలిపారు. గురుకుల పాఠశాలలో విద్యార్థులకు అన్ని సౌకర్యాలు కల్పించడం జరుగుతుందని తెలిపారు. విద్యార్థులకు మెస్ ఛార్జీలు పెంచడం జరిగిందని తెలిపారు. మోకన్పల్లి గ్రామంలోని కస్తూర్బా పాఠశాలలో 1 కోటి రూపాయలతో అభివృద్ధి పనులు చేపట్టడం జరుగుతుందని తెలిపారు. సంక్రాంతి పండుగ తర్వాత రైతు భరోసా పథకం ద్వారా పంట పెట్టుబడి కొరకు నేరుగా రైతు బ్యాంక్ ఖాతాలో డబ్బులు వేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉర్దూ అకాడమీ రాష్ట్ర అధ్యక్షుడు తాహిర్ హందాన్, మాజీ జెడ్పీటీసీ శ్రీనివాస్ గౌడ్, మాజీ ఎంపీపీ రాజేందర్ కుమార్ గౌడ్, మాజీ వైస్ ఏపీపీ గోవర్ధన్ రెడ్డి, మహిపాల్ రెడ్డి, ఈశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ తెచ్చిన తర్వాత బంగారు తెలంగాణ అని చెప్పి వాళ్ళ స్వార్థాలకు కొరకు చేసుకొని ఎక్కడ పనులు అక్కడనే పెట్టేసి వదిలిపోయారే. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడైనా పంటలు పండించడానికి కానీ, రోడ్లు కానీ, సౌకర్యాలు పెంచుకోవటానికి ఎక్కడైనా రోడ్స్ చేసుకుంటూ, బిజినెస్ అవసరం ఉంటే బిజినెస్ చేసుకుంటూ దాంట్లో భాగమే ఈరోజు అబ్బాపూర్ తాండకు రావడం జరిగింది. వచ్చి వాళ్ళందరూ ఏ విధంగా చేయమంటే ఆఫీసర్లకు ఆ విధంగా చేయమని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చడం జరుగుతూ ఉంది. కాబట్టి అదేవిధంగా మనమందరం పండించిన పంటకు గిట్టుబాటు ధర రావాలి, అందరం బాగుండాలని ఎక్కడ కూడా కాంటలు పెట్టినప్పుడు అక్కడ గతంలో 5-6 కిలోలు కుంటాలకు కట్ చేస్తుండ్రా ముందే సంగతి. ఆ విధంగా ఎక్కడ ఎట్లా దోసుకోవాలో దోసుకొని అటువంటి దాన్ని ఇక్కడ 1 కిలోన కట్ చేస్తుండ్రా. ఇప్పుడు 1 కోటి రూపాయలతో ఆడపిల్లలు, చిన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ పిల్లలు, ఓసీల పిల్లలు కూడా ఉంటారు. అటువంటి పిల్లలకు చదువుకోవడానికి సౌకర్యం పెంచడానికి గతంలో 10th వరకు ఉంటే మనం ఉన్నప్పుడు ఇప్పుడు ఇంటర్మీడియట్ చేసి కూడా వాళ్ళకు ఉండటానికి కానీ, చదువుకోవటానికి కానీ ఇంకా 1 కోటి రూపాయలతో రూములు కట్టిస్తున్నాం. ఇంకా 2 రూములు తక్కువ పడుతున్నాయంటే ఇప్పుడు పోయి చూసి ఇంకో 20 లక్షలు ఇస్తే మళ్ళీ ఇంకా 2 రూములు కట్టిస్తే వాళ్ళకి ఎక్కడ ఏ ఇబ్బంది కాకుండా ఉంటుందని చెప్తా ఉన్నారు అధికారులు. కాబట్టి ఆ విధంగా నేను ఆ అమ్మాయిలని అభినందిస్తూ ఉన్నాను. చాలామంది అలా ఒక 20-25% ఎస్టీలు ఉన్నట్టున్నారు, బాగా చదువుతున్నారు, 100కు 100% మార్క్స్ వస్తున్నాయని చెప్తా ఉన్నారు. కాబట్టి ఈ విధంగా వీళ్ళందరూ బాగా చదువుతూ ఉన్నారు, అంత బీద పిల్లలు ఉన్నారని హాస్టల్స్లలో భోజనాలలో ఎక్కడ ఇబ్బంది చేయకుండా గతంలో 50 రూపాయలు ఉంటే ఇప్పుడు 75 రూపాయలు చేసినాం. అంటే 75 కంటే 40% వాళ్ళకు ఏవైతే భోజనాలు పెడతారో పిల్లలకు దాన్ని కూడా 40% పెంచడం జరిగింది. తప్పనిసరిగా అన్ని విధాలుగా చేసుకుందాం. మీరందరూ కష్టపడండి, పంటలు పండియండి, పిల్లలకు మంచి చదువు చదివించండి. చదివించిన వాళ్ళకు ఇప్పటి వరకు
50,000 ఉద్యోగాలు కూడా ఇస్తుంది 10 నెలలలో. ఈ విధంగా అన్నీ చేస్తూ ఉన్నాం కాబట్టి మీరు అందరూ ధైర్యంగా ఉండాలని, ధైర్యంగా సంతోషంగా ఉండాలని చెప్తా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా విజయోత్సవ సంబరాలను జరుపుతుంది. అందులో భాగంగా భీమ్గల్ పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు సోమవారం భీమ్గల్ మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ప్రజాపాలన విజయోత్సవంలో భాగంగా ర్యాలీ నిర్వహించారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చి సంవత్సర కాలం పూర్తయినందున ప్రజాపాలన విజయోత్సవాలు నిర్వహించడం జరుగుతుందని మున్సిపల్ చైర్పర్సన్ కన్ని ప్రేమలత సురేందర్ చెప్పారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ వై రామకృష్ణ, కౌన్సిలర్ సిహెచ్ గంగాధర్, సతీష్ గౌడ్, కోఆప్షన్ సభ్యులు అజ్మతుల్లా, కాంగ్రెస్ నాయకులు నల్లూరి శ్రీనివాస్, సాదుల్లా, వాక మహేష్, సతీష్, అక్షయ్, విక్రమ్, మున్సిపల్ సిబ్బంది, మెప్మా సిబ్బంది, మహిళలు తదితరులు పాల్గొన్నారు. రైతాంగాన్ని, వ్యవసాయ కార్మికులను విస్మరిస్తే రాష్ట్ర ప్రభుత్వానికి బుద్ధి చెబుతామని అఖిల భారత ప్రగతిశీల రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి ప్రభాకర్, అఖిల భారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి రామకృష్ణ హెచ్చరించారు. రైతులకు, వ్యవసాయ కార్మికులకు కాంగ్రెస్ ఇచ్చిన మాట నిలుపుకుని హామీలను అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. అఖిల భారత ప్రగతిశీల రైతు సంఘం ఏఐపీకేఎస్, అఖిల భారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం ఏఐపీకేఎంఎస్ ఆధ్వర్యంలో రైతులు, వ్యవసాయ కూలీలకు ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలు కోసం జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు సోమవారం ధర్నా నిర్వహించారు. అనంతరం జిల్లా కలెక్టర్ కు డిమాండ్స్ తో కూడిన వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా అఖిల భారత ప్రగతిశీల రైతు సంఘం ఏఐపీకేఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి ప్రభాకర్, అఖిల భారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం ఏఐపీకేఎంఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి రామకృష్ణ మాట్లాడుతూ ప్రభుత్వం అనేక హామీలను రైతులకు, వ్యవసాయ కూలీలకు ఇచ్చి ఇప్పుడు అమలు చేయడంలో మీనమేషాలు లెక్కిస్తోందన్నారు. 100 రోజుల్లో హామీలను అమలు చేస్తానన్న ప్రభుత్వం ఇప్పుడు సంవత్సరము గడుస్తున్నా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా ఉందన్నారు. అన్ని రకాల వరి ధాన్యానికి బోనస్ ఇవ్వాల్సి ఉండగా కేవలం సన్నవడ్లకే ఇస్తామని మాట తప్పారన్నారు. ఇప్పటికే 2 పంటలు ముగిసినా ఇప్పటికీ రైతు భరోసాకు అతి లేదు, గతి లేదన్నారు. దేశంలో 50% పైగా వ్యవసాయ కూలీలకు ఉన్నారని, తెలంగాణ రాష్ట్రంలో 55% పైగా వ్యవసాయ కార్మికులు ఉన్నారని, వీరికి ఏడాది పొడవునా వ్యవసాయంలో పని దొరకటం లేదని, పని దొరికిన దినాలలో తక్కువ ఆదాయం వస్తుందని, దీని వలన విద్య, వైద్యం తలదాచుకోవడానికి గూడు లేక జంతువుల మాదిరిగా బతుకుతున్నారని అన్నారు. తక్షణమే వ్యవసాయ కార్మికులకు 12,000 రూపాయల జీవన భృతి ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో అఖిల భారత ప్రగతిశీల రైతు సంఘం ఏఐపీకేఎస్ రాష్ట్ర సహాయ కార్యదర్శి బి దేవరం, రాష్ట్ర ఉపాధ్యక్షులు కె గంగాధర్, జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఎస్ సురేష్, గుమ్మల గంగాధర్, అఖిల భారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం ఏఐకేఎంఎస్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు టి సాయన్న, జి కిషన్, ఏఐపీకేఎస్, ఏఐకేఎంఎస్ 2 సంఘాల జిల్లా డివిజన్ మండల నాయకులు ఆర్ రమేష్, పుట్టి నాగన్న, పి రాజేశ్వర్, నషీర్, కె రాజేశ్వర్, జి నడిపెన్న, ఆర్ దామోదర్, బి బాబన్న, బి కిషోర్, జి కిషన్, ఎం అనీస్, జి సాయిరెడ్డి, ఎం లింబన్న, కె ఆశిష్ తదితరులు పాల్గొన్నారు. అయితే ఇందులో ఒక విషయం ఏంటండి, ఏదైతే గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారు చెప్పారో, అయ్యా 200 యూనిట్లు మేము కరెంటు కాల్చుకుంటున్నాం, మాకు మాఫీ కాలేదు, మాఫీ ఇవ్వండి. అట్లాగే మాకు రేషన్ కార్డు బీఆర్ఎస్ ఇవ్వలేదు, నువ్వు ఇస్తానన్నావు, ఇప్పటికి ఏడాదైంది, మాకు రేషన్ కార్డు ఇవ్వాలని చెప్పి అడుగుతా ఉన్నాం. 57 ఏళ్ళు పూర్తి చేసుకున్న వాళ్లకు 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తా అని చెప్పినావు, ఇప్పటికి పైసా లేదు, అవి ఇవ్వని చెప్తా ఉన్నాం. రైతు భరోసా ఎక్కడైనా 15,000 రూపాయలు ఇస్తానని చెప్పావు, ఇప్పటికి అతి లేదు, గతి లేదు. వెంటనే 15,000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి చెప్తా ఉన్నాం. ఎందుకంటే సోన్పడ గ్రామంలో దాదాపు 20 సంవత్సరాలుగా వాళ్ళు పట్టాలుండి ఉన్నా గానీ మాకు జాగాలో కట్టుకోవడానికి పైసలు ఇస్తలేరు, కట్టుకోవడానికి ముందుకు రానియట్లేదు, పోలీసులతో బెదిరిస్తా ఉన్నారు. సోన్పడ గ్రామ అక్కలందరూ కూడా చాలా మంది వచ్చారు బండి వేసుకుని. అందుకని మేము చెప్తా ఉన్నాం, ఏదైతే రేవంత్ రెడ్డి గారు నీవు 7వ గ్యారంటీ 6 గ్యారంటీలు అయిపోయినాయి, 7వ గ్యారంటీ ప్రజాస్వామ్యం ఉన్నాం. సోమవారం రోజు వ్యక్తిగతంగా దరఖాస్తులు తెచ్చి కలెక్టర్ గారికి ఇస్తానంటే ఎవరికి పోయేది లేదు, 5గురే పోవాలి, 8 మందే పోవాలి అని ఆంక్షలు పెట్టడం 7వ గ్యారంటీ అని అడుగుతా ఉన్నాం. ఏది నీ ప్రజాస్వామ్యం? ఇవాళ నీ గెలవడానికి అనుమతి ఇవ్వమంటే ఇయ్యరు, ఏది నీ ప్రజాస్వామ్యం అని అడుగుతా ఉన్నాం. అందుకని అసలు మనం ఏదైతే పెన్షన్ గురించి, గ్యాస్ సిలిండర్ గురించి, అట్లాగే రేషన్ కార్డు గురించి, ఇందిరమ్మ ఇళ్ల గురించి మనం వచ్చినాము అందరం కలిసి. ఈ రోజు కాకపోతే మళ్ళా పెద్ద ఎత్తున మనం ముందుకు పోయి చేసుకుందాం. రైతు సంఘాల నాయకులు, వ్యవసాయ కార్మిక సంఘాల నాయకులు మీరు వెంటనే
మహిళలు స్వశక్తితో ఎదగాలని బాన్స్వాడ సబ్ కలెక్టర్ కిరణ్మయ్య అన్నారు. మహిళలు స్వతహాగా ఎదిగేందుకు బ్యాంక్ లింకేజ్ రుణాలు అందించబడుతున్నాయని పేర్కొన్నారు. సోమవారం బాన్స్వాడ పట్టణంలోని మహిళా సమైక్య ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఇందిరా క్యాంటీన్ ను సబ్ కలెక్టర్ కిరణ్మయ్య సందర్శించారు. మహిళలతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ మాట్లాడుతూ మహిళలు ఆర్థికంగా ఎదగడానికి ఇటువంటి ప్రోత్సాహకాలు ఎంతో ఉపయోగపడతాయని ఆమె అన్నారు. రుచికరమైనటువంటి ఇంటి భోజనం మాదిరిగా ఇందిరా క్యాంటీన్ లో వంటలు అందుబాటులో ఉండడం అభినందనీయమని, మహిళలు ఆర్థికంగా ఎదిగినప్పుడే సమాజం బాగుంటుందని ఆమె అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో బాన్స్వాడ తహసీల్దార్ వరప్రసాద్, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలపై కేసులు పెట్టి వేధిస్తే ఊరుకోబోమని ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు. కేసీఆర్ మొక్క అని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. కేసీఆర్ మొక్క కాదు, వేగు చుక్క అని ఆమె అభివర్ణించారు. హైదరాబాద్ ఎమ్మెల్సీ కవిత తన నివాసంలో కోరుట్ల నియోజకవర్గ బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తలతో సమావేశమయ్యారు. కేసీఆర్ పాలనలో నిధులు వరదలయ్యి పారేవి అని, ఇప్పుడు రాష్ట్రంలో తిట్లు పారుతున్నాయని ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు. ముఖ్యమంత్రి, మంత్రులు అదే పనిగా తిట్ల పరిపాలన చేస్తున్నారని విమర్శించారు. రేవంత్ రెడ్డి గురువుకే చుక్కలు చూపించి తెలంగాణ సాధించిన శక్తి కేసీఆర్ అని అన్నారు. ఎమ్మెల్సీ కవితను అఖిల భారత పద్మశాలి సంఘం నాయకులు కలిశారు. కులగణనపై బీసీ డెడికేటెడ్ కమిషన్ కు నివేదిక అందించినందుకు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ధన్యవాదాలు తెలియజేశారు. బ్రిటిష్ పాలనలో కూడా లేని చేనేతపై పన్నును ప్రధాని మోదీ జీఎస్టీని విధించడం దౌర్భాగ్యమన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రాష్ట్ర ప్రభుత్వం తరపున చేనేతపై జీఎస్టీని రీఎంబర్స్ చేస్తామని రాహుల్ గాంధీ హామీ ఇచ్చారని గుర్తు చేశారు. కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక హామీని విస్మరించడం శోచనీయమన్నారు. ఈ కార్యక్రమంలో జగిత్యాల జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు, కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ పాల్గొన్నారు. అంటే మనం ఉన్నప్పుడు నిధులు వారినే వరదలు లెక్క, ఇప్పుడు ఈ గవర్నమెంట్ లో తిట్లు వాడుతూనే తప్పితే ఇంకొకటి అయితే ఏం జరుగుతుంది. యథా రాజా తదా ప్రజా అన్నట్టు ముఖ్యమంత్రి, మంత్రులు అదే పనిగా తిట్ల దండకం చదువుతుంది తప్ప ఇంకోటి లేదు. ఆయన ఒక మాట అంటుండు మన ముఖ్యమంత్రి, కేసీఆర్ మొక్కను వీకేశాడట. మొక్క కూడా మొలవనియాడట కేసీఆర్ ఏమన్నా మొక్కనానే, ఆయన ఒక వేగు చుక్క. ఆయన ఈయన చూసి చూడగలుగుతాడా, అసలు ఆలోచన చేయగలుగుతాడా, ఆయన ఈయనకు అర్థమవుతాడా, అంతం చిక్కుతాడా? ఈయన గురువుకే, వాళ్ళ గురువుకే చుక్కలు చూపించి తెలంగాణ తెచ్చుకుందాం మనం. అట్లాంటివి ఈయన వచ్చి కేసీఆర్ మొక్క మొలవనియా అది ఇదని మాట్లాడితే నవ్వు వస్తుంది తప్పితే దాన్ని మనం సీరియస్ గా తీసుకునేటువంటి అవసరం లేదు. మనం ఎప్పుడైతే ఒకటే సూత్రం పోయినాం, మనం ప్రజలు నమ్ముకున్నాం, ప్రజల దగ్గరికి పోయినాం. ప్రజలకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం అమలు చేయకపోతే ప్రజా పోరాటం తప్పదని సిపిఎం నాయకుడు పాలడుగు భాస్కర్ స్పష్టం చేశారు. ఎన్నికల సందర్భంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు జరపడంలో పూర్తిగా వైఫల్యం చెందుతున్నాయని పేర్కొన్నారు. నగరంలోని సిపిఎం కార్యాలయంలో జరిగిన సమావేశంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పాలడుగు భాస్కర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ప్రజాపాలన పేరుతో సాధించిన విజయాలపైన విజయోత్సవ సభలను నిర్వహించుకుంటుందని, కానీ నేటికి ఇంకా అనేక సమస్యలు, ప్రజలకు ఇచ్చిన హామీలు అపరిష్కృతంగా ఉండటంతో ప్రజలు తీవ్ర నిరాశకు గురవుతున్నారని ఆయన అన్నారు. నిదానంగా రైతు భరోసాను ఇంతవరకు అమలు జరపకపోవడంతో పాటు రైతులు పండించిన అన్ని రకాల ఉత్పత్తులకు కాకుండా కేవలం సన్నవరికి మాత్రమే 500 రూపాయల బోనస్ ధర ఇవ్వటం మూలంగా ఇతర పంటలు పండించిన వారు నష్టపోతారని ఆయన అన్నారు. అదేవిధంగా వ్యవసాయ కూలీలకు సంవత్సరానికి 12,000 ఇస్తామని ఇంతవరకు దాన్ని ఊసెత్తడం లేదన్నారు. ఇచ్చిన హామీలను అమలు చేయని పక్షంలో పోరాటం తప్పదని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యురాలు ఎస్ రమ, జిల్లా కార్యదర్శి రమేష్ బాబు, కార్యదర్శి వర్గ సభ్యులు వెంకటరాములు, నూర్జాన్, శంకర్ గౌడ్, వెంకటేష్, కమిటీ సభ్యులు వై గంగాధర్, నన్నేసాబ్, సుజాత, విఘ్నేష్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులకు వచ్చి డిసెంబర్ 9వ నాటికి సంవత్సర కాలం పూర్తి చేసుకుంటుంది. ఈ 9వ తారీఖులో 7, 8, 9 తారీఖుల్లో తెలంగాణ రాష్ట్ర పండుగ నిర్వహిస్తూ ఉంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ ప్రభుత్వం పాలన ప్రజాస్వామికంగా, నియంత్రితంగా కొనసాగింది. ప్రజాపాలన, ప్రజాప్రభుత్వం అనే పేరు మీద అధికారులకు వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఈ సంవత్సర కాలంలో అదే అప్రజాస్వామిక పద్ధతుల్ని, అదే నియంతృత్వ పోకడల్ని పాటిస్తూ ఉంది. ప్రజా ఉద్యమాల మీద ఆంక్షలు పెడుతుంది. హైదరాబాద్ ఇందర్బాగ్ దగ్గర ఎలాంటి కార్యక్రమాలు, ధర్నాలు చేయకుండా ఆంక్షలు పెట్టింది. ముఖ్యమంత్రి గారు పర్యటన చేసేటువంటి సందర్భాల్లో జిల్లాల్లో వామపక్ష నాయకుల్ని, ఉద్యమకారుల్ని అరెస్ట్ చేస్తున్నారు.
ఇది గతంలో ఉంది, ఇప్పుడు ఉంది. 6 గ్యారెంటీలు అమలు చేస్తానని చెప్పి ఒక్క ఫ్రీ బస్సు మినహాయించి ఏ హామీని కూడా అమలు చేయలేదు. రైతులకు రుణమాఫీ కానీ రైతు బంధు కానీ అందరికీ ఇవ్వనటువంటి పరిస్థితి ఉంది. వ్యవసాయ కూలీలకి, గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసేటువంటి వ్యవసాయ కూలీలకి ఎక్కడైతే ఉపాధి హామీ పథకం అమలవుతుందో దాన్ని పట్టణాలకి వర్తింపజేయాలని డిమాండ్ని కడచోర పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది. కార్మికులకి కనీస వేతనాలు ఇవ్వడం లేదు. ఇందిరమ్మ ఇళ్ళు లేవు, స్థలాలు లేవు, ఇంటి స్థలాలు ఆక్రమించుకున్నటువంటి వాళ్ళకి పట్టాలు లేవు, నిరుద్యోగులకి ఉద్యోగాలు లేవు, చదువుకునేటువంటి విద్యార్థులకు నాణ్యమైనటువంటి చదువు అందించే పరిస్థితి లేదు. నూతన విద్యా విధానాన్ని అమలు చేస్తానికి కోసం చర్యలు తీసుకుంటున్నారు. స్కీమ్ వర్కర్లని గుర్తించడం లేదు. ఇట్లా చూసినప్పుడు రైతులు, కార్మికులు, ప్రజలు వివిధ తరగతులకు ఇచ్చినటువంటి హామీలన్నింటినీ కూడా ఈరోజు అమలు చేయకుండా జాప్యం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. తక్షణమే ఏదైతే 6 గ్యారెంటీలు అమలు చేశారో 6 గ్యారెంటీలతో పాటు దానికి అనుబంధంగా ఉన్నటువంటి స్కీమ్ వర్కులకి వేతనాల పెంపు, గ్రామ పంచాయతీ కార్మికులకి బడ్జెట్ విడుదల, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ వాళ్ళకి ఉద్యోగాలు పర్మనెంట్ రెగ్యులరైజేషన్తో పాటు వివిధ రకాల తరగతులకు ఇచ్చినటువంటి హామీలను అమలు చేస్తానికి కోసం ఇప్పటికైనా చిత్తశుద్ధితోని ముందుకు రావాలి, అమలు చేయాలని చెప్పి సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తున్నాం. ఒకవేళ ఈ ఏడాది కాలం పూర్తి అయిపోయేటువంటి లోపు ఈ సమస్యలు పరిష్కరించకపోతే పెద్ద ఎత్తున ప్రజల్ని, కార్మికుల్ని, రైతుల్ని సమీకరించి స్వంత భూమిని అమ్ముకొని పోచారం కోసం కృషి చేశారని మాజీ జెడ్పీటీసీ ద్రోణవల్లి సతీష్ చేసిన వ్యాఖ్యలను బీర్కూర్ మాజీ ఎంపీటీసీ సందీప్ ఖండించారు. గతంలో పోచారం రాముడు అయితే నేను లక్ష్మణుని అన్న మనిషికి నేడు పోచారం శ్రీనివాస్ రెడ్డి దయ్యంలా కనబడుతున్నారా అని ఆయన ప్రశ్నించారు. బీర్కూర్ మండలం మల్లాపూర్లో కాంగ్రెస్ నాయకులు విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాజీ జెడ్పీటీసీ ద్రోణవల్లి సతీష్, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఆయన తనయుడు భాస్కర్ రెడ్డిలపై చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండించారు. పోచారం వద్ద మీరు శిష్యుడుగా ఉన్నప్పుడు ప్రతి వేదికపై పోచారం రాముడైతే నేను లక్ష్మణుడిని అని అనలేదా అని నిలదీశారు. నియోజకవర్గానికి పోచారం దేవుడైతే నేను పూజారిని అని అనలేదా అన్నారు. పోచారంకు ప్రజలకు మధ్య అనుసంధానంగా వారధి అని చెప్పుకోలేదా అని విమర్శించారు. మీరు పోచారం వద్ద ఉంటే పోచారం రాముడవుతాడు, మీరు ఏనుగు రవీందర్ రెడ్డి వద్ద ఉంటే ఆయన రావణుడు అవుతాడా అని ప్రశ్నించారు. పోచారం భాస్కర్ రెడ్డిపై చేసిన ఆరోపణలు అవాస్తవం. మీరు నియంతలాగా వ్యవహరించి బీర్కూర్ మండలానికి పోచారం శ్రీనివాస్ రెడ్డి, భాస్కర్ రెడ్డిలో మీపై నమ్మకం పెట్టి బీర్కూర్కు రాకుండా మండలాన్ని మీ చేతిలో పెడితే నైతిక విలువలు లేకుండా మాట్లాడితే సహించేది లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోచారం శ్రీనివాస్ రెడ్డి గారికి శిష్యుడిగా ఉన్నప్పుడు ప్రతి వేదిక మీద కూడా నువ్వు చెప్పినటువంటి మాట ఏంది? పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు రాముడైతే నేను లక్ష్మణుణ్ణి, పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు ఈ నియోజకవర్గానికి దేవుడైతే నేను పూజారిని, ఈ ప్రజలకు ఆ నాయకుడికి మధ్య అనుసంధానంగా నేను ఒక వారధిని, ఈ మంచి చేయడానికి ఈ బీర్కూర్ మండలంలో ఉన్న చెప్పి నువ్వు ఆనాడు చెప్పినటువంటి మాట వాస్తవమా కాదా అనేది నాలుకన్నా లేదా తాటి మట్టన అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. నువ్వు పోచారం శ్రీనివాసరెడ్డి గారి దగ్గర ఉంటే ఆయన రాముడు అవుతాడు, నువ్వు ఏనుగు రవీందర్ రెడ్డి దగ్గరికి పోతే ఏనుగు రవీందర్ రెడ్డి రాముడు అవుతాడు, నువ్వు లక్ష్మణుడు అవుతావా? అంటే నీ పాత్ర ఎప్పుడు లక్ష్మణుడి పాత్రని రాముడు మారుతా ఉంటాడా? ఇతిహాసంలో ఉన్నటువంటి నువ్వు రాముని మారుస్తూ ఉంటావు, లక్ష్మణుడి పాత్ర మాత్రం నీ దగ్గరే ఉంటుందా? నేను ఒకటే అడుగుతా ఉన్నా, పోచారం భాస్కర్ రెడ్డి గారి మీద నువ్వు ఏవైతే నిందలు మోపినవో, ఆయనను నువ్వు ఏ విధంగా నియంత అన్నవో, నియంత ఆయన కాదు, నియంత నువ్వు. నియంతృత్వ పరిపాలన చేసింది నువ్వు. బీర్కూర్ మండలాన్ని కట్టడి చేసి పోచారం భాస్కర్ రెడ్డి గారికి బీర్కూర్ మండలానికి బీర్కూర్ నాయకుల దగ్గరికి రానియకుండా అడ్డుకున్న నువ్వు నియంతవా? నీ మీద నమ్మకంతో బీర్కూర్ మండలంలో సతీష్ ఉన్నాడు అని చెప్పి మరి పోచారం భాస్కర్ రెడ్డి గారు నీ మీద నమ్మకంతో బీర్కూర్కి రాకుండా నీ మీద నమ్మకంతో మరి బీర్కూర్ మండలాన్ని నీ చేతిలో పెట్టిన మా పోచారం భాస్కర్ రెడ్డి గారు నియంత్రణ అని చెప్పి నేను సూటిగా అడుగుతా ఉన్నా. మరి నువ్వే మెడికవర్ హాస్పిటల్లో అనారోగ్యం పాలై ఆ హాస్పిటల్ బిల్లు కట్టినటువంటి మా నాయకుడు పోచారం భాస్కర్ రెడ్డి గారు కదా, మరి అది నియంతృత్వమా? బీర్కూర్ మండలానికి ఏ అధికారి వచ్చినా, బీర్కూర్ మండల ఆఫీస్కు ఎండిఓ వచ్చినా, మరి రెవెన్యూ ఆఫీస్కు ఎంఆర్ఓ వచ్చినా, బీర్కూర్ పోలీస్ స్టేషన్కి ఎస్ఐఆర్ వచ్చినా మరి నీ ఇంటికి వచ్చి ఎందుకు గెలవాలని చెప్పి అడుగుతా ఉన్నా. నీకు ఏం అధికారం ఉందని చెప్పి నీ ఇంటికి వచ్చిండ్రు? ఎవరు నియంత? నువ్వు నియంత కాబట్టే అధికారులను నీ ఇంటికి పిలిపించుకున్నావు కదా. అధికారులపై దుర్భాషలు ఆడినటువంటి మాట వాస్తవం కాదా?
నువ్వు అధికారులపై దాడి చేసి కూడా ఇలా నువ్వు జైల్లో లేకుండా బయట స్వేచ్ఛగా తిరుగుతున్నావు అంటే, స్వేచ్ఛ వాయులు పీలుస్తున్నావు అంటే దానికి కారణం మా నాయకుడు మా పోచారం శ్రీనివాసరెడ్డి గారు కాదా? నువ్వు చేసిన తప్పులకు ఆయన క్షమాపణ చెప్పినటువంటి మాట వాస్తవం కాదా అని చెప్పి అడుగుతాను. నిజామాబాద్ నగరంలో ఒక విద్యా సంస్థలో విద్యార్థి మృతిపై సమగ్ర విచారణ జరిపించాలని పీడీఎస్యూ డిమాండ్ చేసింది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తగు చర్యలు తీసుకోవాలని కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. కాకతీయ హైస్కూల్లో 9వ తరగతి చదువుతున్న జస్విన్ రెడ్డి మృతిపై సమగ్ర విచారణ చేపట్టాలని, ఇలాంటి ఘటనలు ఎక్కడా కూడా పునరావృతం కాకుండా తగు చర్యలు తీసుకోవాలని కోరుతూ పీడీఎస్యూ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కి వినతి పత్రం అందజేశారు. పీడీఎస్యూ జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ కర్క గణేష్ మాట్లాడుతూ, కాకతీయ హైస్కూల్లో 9వ తరగతి చదువుతున్న విద్యార్థి జస్విన్ రెడ్డి గురువారం అస్వస్థతకు గురయ్యాడని, పాఠశాల సిబ్బంది ప్రథమ చికిత్స పేరుతో టాబ్లెట్స్ ఇచ్చారని తెలిసిందన్నారు. విషయం తెలుసుకుని విద్యార్థి తల్లిదండ్రులు శుక్రవారం ఉదయం స్కూల్ కు రాగా జస్విన్ రెడ్డి పాఠశాల పై అంతస్తు నుండి నడుచుకుంటూ వస్తున్న క్రమంలో కుప్పకూలిపోయాడని, ఆసుపత్రికి తరలించేలోపే చనిపోయాడని తెలిసిందన్నారు. అయితే తమ కొడుకు జస్విన్ రెడ్డి అస్వస్థతకు గురైనప్పుడు పాఠశాలలోనే టాబ్లెట్లు ఇచ్చి వదిలేయడం కాకుండా ఆసుపత్రిలో చూయించి ఉంటే బతికేవాడని వారి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారన్నారు. ఇందులో పాఠశాల సిబ్బంది యాజమాన్య నిర్లక్ష్యం ఉందని, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థి తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారన్నారు. ఇలాంటి ఘటనలు రాష్ట్ర వ్యాప్తంగా తరచూ జరుగుతున్న విద్యాసంస్థల యాజమాన్యాలు సీరియస్ గా తీసుకోవడం లేదన్నది అర్థమవుతుందని అన్నారు. జస్విన్ రెడ్డి మృతిపై సమగ్ర విచారణ జరిపించాలని, పాఠశాల సిబ్బంది యాజమాన్యం నిర్లక్ష్యం ఉంటే కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా డిమాండ్ చేశారు. విద్యార్థి కుటుంబానికి నష్టపరిహారంగా 50 లక్షలు యాజమాన్యం నుండి ఇప్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్యూ నగర ఉపాధ్యక్షులు మైపాల్, నాయకులు సృజన్, శివకుమార్, రాజేష్, రేమంత్ తదితరులు పాల్గొన్నారు. చనిపోవడం మీద అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గురుకులాల్లో, అన్ని సంక్షేమ హాస్టళ్లలో, ఇతర హాస్టళ్లలో విద్యార్థులు చనిపోవడం దాని మీద ఖచ్చితంగా అధికారులు దర్యాప్తు చేయాల్సిందిగా ఈరోజు పీడీఎస్ విద్యార్థి సంఘంగా నిజామాబాద్ జిల్లా కలెక్టర్ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. నిజామాబాద్ నగరంలోని కాకతీయ పాఠశాలల్లో 9వ తరగతి చదువుతున్న జస్విన్ రెడ్డి అనుమానాస్పదంగా మృతి చెందడం పట్ల వాళ్ళ తల్లిదండ్రులు అనుమానాస్పదంగా వ్యక్తం చేస్తున్నారు. వెంటనే యాజమాన్యం ఒకవేళ తప్పిదం ఉంటే యాజమాన్యంపై చర్యలు తీసుకోవాల్సిందిగా పీడీఎస్గా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. దీని మీద జిల్లా కలెక్టర్ గారు సమగ్ర విచారణ చేపట్టి బాధ్యులపైన చర్యలు తీసుకోవాల్సిందిగా, అదేవిధంగా విద్యార్థి కుటుంబానికి 50 లక్షల ఎక్స్గ్రేషన్ ఇవ్వాల్సిందిగా మేము పీడీఎస్గా కోరుతా ఉన్నాము. అదేవిధంగా నిజామాబాద్లో కావచ్చు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గురుకులాల్లో, సంక్షేమ హాస్టళ్లలో, ఇతర వసతి గృహాలలో కావచ్చు, అదేవిధంగా ప్రైవేటు ప్రభుత్వ హాస్టళ్లలో ప్రతి చోట విద్యార్థులకు అన్యాయం జరుగుతూ ఉంది. అదేవిధంగా విద్యార్థుల మీద మానసిక ఒత్తిడి జరుగుతూ ఉంది. వీటన్నిటి మీద సమగ్ర విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకోవాల్సిందిగా పీడీఎస్గా కోరుతా ఉన్నాము. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ప్రైవేటు, కార్పొరేట్ కళాశాలల్లో, హాస్టళ్లలో మగ్గుతున్న విద్యార్థుల మానసిక ఒత్తిడిని కారణం ఎవరనేది ఖచ్చితంగా నిగ్గు తేల్చాల్సిన అవసరం ఉన్నది. వీటన్నిటిపై ఖచ్చితంగా దర్యాప్తు చేసి కఠినమైన చర్యలు తీసుకోవాల్సిందిగా డిమాండ్ చేస్తా ఉన్నాము. ఎందుకంటే ఇప్పటి వరకు చాలా మంది విద్యార్థులు ప్రైవేటు, కార్పొరేటు కళాశాలల్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక ప్రజావాణికి 80 ఫిర్యాదులు అందాయి. జిల్లా నలుమూలల నుండి కార్యాలయంకు వచ్చిన వారు వారి సమస్యలను ఉన్నత అధికారులకు అందజేశారు. ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులకు సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలోని సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 80 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను కలెక్టర్తో పాటు అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్, సహాయ కలెక్టర్ సంకేత్ కుమార్, డిఆర్డీఓ సాయగౌడ్, ఆర్డీఓ రాజేంద్ర కుమార్, ఇన్ఛార్జ్ డిపిఓ శ్రీనివాస్, నిజామాబాద్ ఏసీపీ రాజా వెంకట రెడ్డిలకు విన్నవిస్తూ అర్జీలు సమర్పించారు. కాగా అర్జీలను పెండింగ్ లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతూ సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఎమ్మెల్సీ కవిత తెలంగాణ జాగృతి సంస్థను ఏర్పాటు చేశారు. టీఆర్ఎస్ కాస్త బీఆర్ఎస్ గా మారడంతో భారత రాష్ట్ర సమితిగా మార్చారు. ఫలితం సక్రమంగా రాకపోవడంతో తెలంగాణ జాగృతిగా తిరిగి రూపాంతరం చెందింది. తెలంగాణ జాగృతి సమీక్షా సమావేశాలు ఈ నెల 4వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సమావేశాలకు అధ్యక్షత వహించనున్నారు.
డిసెంబర్ 4న వరంగల్, నిజామాబాద్, 5న కరీంనగర్, నల్గొండ, 6న రంగారెడ్డి, ఆదిలాబాద్, 7న హైదరాబాద్, ఖమ్మం, 8న మెదక్, మహబూబ్ నగర్ జిల్లాల నేతలతో సమీక్షలు నిర్వహించనున్నారు. సాధించాలన్న తపన, ఆత్మస్థైర్యం, పట్టుదల ఉంటే ఎంతటి కష్టానైనా విజయంగా మలుచుకోవచ్చని నిరూపించింది కొడిచెర్ల సాయి దివ్య. ఆమెకు తల్లిదండ్రుల ప్రోత్సాహం తోడు కావడంతో క్రీడా రంగంలో జిల్లా, రాష్ట్ర స్థాయిలో ప్రతిభను కనబరుస్తూ ముందుకు సాగుతోంది. కోటగిరి మాజీ మండల కోఆప్షన్ మెంబర్ డాక్టర్ ఎంఏ హకీం అభినందిస్తూ సన్మానం చేశారు. నిజామాబాద్ జిల్లా పొత్తంగల్ మండలం కోడిచెర్ల గ్రామానికి చెందిన ఆశా వర్కర్ కె చంద్రకళ, ఫీల్డ్ అసిస్టెంట్ పోషెట్టి దంపతుల కుమార్తె సాయి దివ్య. పేద కుటుంబానికి చెందిన దివ్య జిల్లా, రాష్ట్ర స్థాయిలో కొడిచెర్ల గ్రామాన్ని ప్రతి ఒక్కరికి పరిచయం అయ్యేలా చేస్తూ క్రీడా రంగంలో ముందుకు తీసుకువెళ్తుంది. ఆమెకు అభినందిస్తూ కోటగిరి మాజీ మండల కోఆప్షన్ మెంబర్ డాక్టర్ ఎంఏ హకీం అభినందన సభతో పాటు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం ఆమె చిన్నప్పుడు విద్యను అభ్యసించిన అప్పర్ ప్రైమరీ పాఠశాల ఆవరణంలో ఆమె గురువుల, గ్రామస్తుల, విద్యార్థుల సమక్షంలో ఆమెతో పాటు ఆమె తల్లిదండ్రులకు అభినందిస్తూ ఘనంగా సన్మానం చేసి మొమెంటోను అందజేశారు. క్రీడారంగంలో ముందుకు వెళ్తున్న సాయి దివ్యను అభినందన సభతో పాటు సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేసి పాఠశాల విద్యార్థులు ఆమెను ఆదర్శంగా తీసుకుని ప్రతి విద్యార్థి ముందుకు వెళ్లేలా ప్రేరణ పొందాలన్నారు. డాక్టర్ హకీం కు పాఠశాల గురువులు, గ్రామ పెద్దలు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా క్రీడాకారిణి సాయి దివ్య మాట్లాడుతూ తనకు చిన్నప్పటి నుండి ఆటలంటే చాలా ఇష్టమని, తన తల్లిదండ్రులు ప్రోత్సాహంతో క్రీడారంగంలో జిల్లా, రాష్ట్ర స్థాయిలో ఎంపికై ప్రతిభను చాటుతూ తాను పుట్టిన కొడిచెర్ల గ్రామాన్ని రాష్ట్ర స్థాయిలో తెలిసే విధంగా క్రీడారంగంలో ముందుకు సాగుతున్నానని పేర్కొంది. క్రీడారంగంలో జిల్లా, రాష్ట్ర స్థాయిలో ప్రతిభను కనబరుస్తున్న తనను ప్రోత్సహించి గ్రామస్తుల, గురువుల సమక్షంలో అభినందిస్తూ సన్మాన కార్యక్రమం చేస్తుంటే చాలా గర్వంగా ఉందని సంతోషం వ్యక్తం చేసింది. తాను 7వ తరగతి వరకు అప్పర్ ప్రైమరీ స్కూల్ కొడిచెర్ల గ్రామంలో చదువుకున్నానని, ఇంటర్మీడియట్ ఉషోదయ కాలేజ్లో, డిగ్రీ నిజామాబాద్ పట్టణంలోని ఉమెన్స్ డిగ్రీ కాలేజ్లో చదువుతూ ఎన్సీసీలో పాల్గొని క్రీడారంగంలో చేరానని గుర్తు చేసింది. డిగ్రీ చదువుతున్నప్పుడు జిల్లాలో ప్రతి క్రీడల్లో పాల్గొని నేడు జాతీయ స్థాయి వరకు వెళ్లగలుగుతున్నానని ఆమె పేర్కొంది. రాష్ట్ర స్థాయిలో సీఎం కప్పుతో పాటు మంత్రి పొంగులేటి శ్రీనివాసరావు చేతుల మీదుగా రన్నర్ కప్పును అందుకున్నానన్నారు. హైదరాబాద్ పట్టణంలోని స్పోర్ట్స్ కాలేజీలో ఎస్ఐ శిక్షణ పొందుతున్నానని, ఖచ్చితంగా ఎస్ఐ అవుతానని ధీమా వ్యక్తం చేసింది. మాజీ మండల కోఆప్షన్ మెంబర్ డాక్టర్ హకీం మాట్లాడుతూ సాయి దివ్యలాగా ప్రతి ఆడపిల్ల ఆమెను ఆదర్శంగా తీసుకుని చదువుతో పాటు క్రీడారంగంలో ముందుకు సాగాలని అన్నారు. నిరుపేద విద్యార్థులకు విద్యారంగంలోనైనా, క్రీడారంగంలోనైనా సహాయం కావాలంటే తనకు సమాచారం ఇస్తే తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు భీమరావు, మార్కెట్ కమిటీ డైరెక్టర్ శ్రీను, గణేష్, మండల మాజీ కోఆప్షన్ మెంబర్ షేక్ ఇస్మాయిల్, జల్లపల్లి గ్రామ పెద్దలు షేక్ షేరు, ప్రధాన ఉపాధ్యాయులు సంగమేశ్వర్, విద్యా కమిటీ చైర్మన్ పోషవ్వ, కోటగిరి మైనార్టీ గురుకుల పాఠశాల పీటీ సంజీవ్, ఫీల్డ్ అసిస్టెంట్ దేవి సింగ్, ఎంఆర్పీఎస్ నాయకులు రాములు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. వేదిక అలంకరించిన గ్రామ పెద్దలకు, మరి నాతో వచ్చిన మిత్రులకు, వేదిక ముందు కూర్చున్న విద్యార్థులకు, సాయి దివ్య గారికి, మళ్ళీ వాళ్ళ పేరెంట్స్కి పేరు పేరున అందరికీ నమస్కారాలు. బహుశా చాలా మంచి రోజు అనుకుంటా. అంటే మేము ఇలాంటి రోజులు దొరుకుతామని మనం అనుకుంటున్నాము. సభకి నమస్కారం. మొన్న జరిగిన సీనియర్ మీట్ కబడ్డీ ఛాంపియన్షిప్ భద్రాద్రి కొత్తగూడెం శ్రీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి పెట్టిన కార్యక్రమంలో నేను రన్నర్ ప్రైజ్ కొట్టాను. మళ్ళీ నేను ఇక్కడ నిజామాబాద్ కంటేశ్వర్ ఉమెన్స్ కాలేజ్లో డిగ్రీ చదువుతూ ఎన్సీసీ జాయిన్ అయ్యాను. ఎన్సీసీలో బి సర్టిఫికేట్, సి సర్టిఫికేట్ కంప్లీట్ చేశాను. మీరు కూడా నాలాగే చదువుకుంటూ అందరూ ఇంటర్ తర్వాత డిగ్రీ, ఇంటర్లో ఎన్సీసీ జాయిన్ అయ్యి మళ్ళీ స్పోర్ట్స్లో కూడా ఆటలాడి మంచిగా నేషనల్కి సెలెక్ట్ అవ్వాలని, స్టేట్ గేమ్స్ ఆడాలని నేను కోరుకుంటున్నాను. పెద్దలందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. నేను ఎప్పుడు కూడా స్టేజ్ మీద మాట్లాడలేను. అలాగే ఈ సాయి దివ్య అనే అమ్మాయి 5th క్లాస్ నుంచి నా స్టూడెంట్. అంటే ఎటువంటి అవకతవకలు ఉన్నా కూడా ఆమె నేను ఆడతా అన్నా ఖచ్చితంగా నేను నేర్చుకుంటాను. అంటే మా ఊళ్ళోనే ఉన్నట్లు మేము ఒక గ్రామ యువకులకు
ఆర్మూర్ నియోజకవర్గంలో బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ కోల్డ్ వార్ కొనసాగుతోంది. నియోజకవర్గానికి బీజేపీ నుండి ఎన్నికైన రాకేష్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తుండగా నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ గా ఉన్న వినయ్ రెడ్డి అన్నింటా ముందుంటున్నారు. దీనిపై ఇరు పార్టీల నాయకులు ఒక్కరిపై ఒకరు విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. ఆర్మూర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డిని విమర్శిస్తే ఊరుకునే ప్రసక్తి లేదని పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు ఏఎంసీ చైర్మన్ సాయిబాబా గౌడ్ అన్నారు. ఆర్మూర్ పీవీఆర్ భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ గెలిచినా ఓడినా నియోజకవర్గాలను సమానంగా అభివృద్ధి చేస్తానని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారన్నారు. వినయ్ రెడ్డి ప్రజా ప్రతినిధి హోదాలో ఇంటిగ్రేటెడ్ స్కూల్ స్థల పరిశీలనకు అధికారులతో కలిసి వెళ్లారన్నారు. ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ని బీజేపీ నాయకుల క్యాంప్ ఆఫీసుగా మార్చారన్నారు. ఏ ప్రోటోకాల్ తో ఎమ్మెల్యే క్యాంప్ లో విలేకరుల సమావేశం పెట్టారో చెప్పాలన్నారు. బీజేపీ నాయకులు స్థాయిని మరిచి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ప్రజల్లో కాంగ్రెస్ కు పెరుగుతున్న ఆదరణ తట్టుకోలేక బీజేపీ నాయకులు అసత్య ప్రచారాలకు దిగుతున్నారన్నారు. ఈ మీడియా సమావేశంలో మున్సిపల్ వైస్ చైర్మన్ షేక్ మున్ను, నాయకులు అయ్యప్ప, శ్రీనివాస్, మొత్కూర్ లింగాగౌడ్, పండిత్ పవన్, కొంత మురళి, ఫయాజ్ తదితరులు పాల్గొన్నారు. నష్టం జరుగుతుందనే ఉద్దేశంతో కాంగ్రెస్ ప్రభుత్వం పంటలు పండించే భూములను గుర్తించి పంటలు పండించే రైతుకు న్యాయం జరిగేలా రైతు భరోసా అనేది ఇస్తా ఉన్నది. ఈ యొక్క దఫా ఇవ్వకపోయినా సీఎం గారు నిన్ననే ప్రకటించారు, సంక్రాంతి తర్వాత పంటకు రైతు భరోసా వేస్తాము గ్యారంటీ అని. ఖచ్చితంగా వేస్తాం. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు రైతులకు ఏ విధమైనటువంటి సౌకర్యాలు ఉండేటి? రవాణా సౌకర్యం, కడతలు లేకుండా ఇది బోనస్, గిట్టుబాటు ధర, ఇన్ని అంశాల మీద రైతులకు గత ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అందించింది. దీనివల్ల సగటున ఎకరానికి 8,000 రూపాయల ఆదాయం ఉంటుండే. కానీ మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ సౌకర్యాలన్నీ తీసేసి రైతు బంధు అనేది ఒకటి ప్రవేశపెట్టి రైతుకు ఎకరానికి 5,000 మాత్రమే ఇచ్చారు. అంటే రైతుకు ఎకరానికి 3,000 రూపాయల నష్టం చేసింది తప్ప ఎక్కడ లాభం జరగలేదు. ఈ విధంగా చెప్పుకుంటా పోతే రైతులకు ఈరోజు మంచి రోజులు వచ్చినాయని చెప్పేసి రైతులు నమ్ముతున్నారు. రైతులు కాంగ్రెస్ పార్టీ వెంట ఉన్నారు. ఎప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గుర్తు చేస్తున్నారు. రాజశేఖర్ రెడ్డి అని అంటే రైతులకు ఒక దేవుడిలాగా పనిచేసింది. ఆ తర్వాత వచ్చిన మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వమే రైతులకు అండగా ఉన్నది, ఉంటుంది. ఇకపోతే ఇంకా కొందరు నాయకులు ఈ గ్యారెంటీలు ఇస్తలేరు, చేస్తలేరు. గ్యారెంటీలు ఎవరండి? మాతోటి కాంగ్రెస్ నాయకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, నిన్న బీజేపీ వాళ్ళు ఏదైతే ప్రెస్ మీట్లో చెప్పారో ఇంటిగ్రేటెడ్ మా స్కూల్ గురించి, అది వినయ్ రెడ్డి ఎవరు ఏం చెప్పినా ఎవరు ఏమన్నా అది వినయ్ రెడ్డి గారే తీసుకొచ్చారు. ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి మా మా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావుని పట్టుకొని ఇంటిగ్రేటెడ్ స్కూల్ని వినయన్న గారే శాంక్షన్ చేయించారు. అదేవిధంగా బోధన్ శాసనసభ్యులు సుదర్శన్ రెడ్డి గారి దృష్టికి కూడా తీసుకెళ్లారు. ఆయన కూడా దీనింబట ఉండి ఆర్మూర్ ప్రాంతం అభివృద్ధి చెందుతున్న ప్రాంతము, ఖచ్చితంగా స్కూల్ ఉండాల్సిందే అని చెప్పి సుదర్శన్ రెడ్డి గారి సూచనలు, జూపల్లి కృష్ణారావు గారి సూచనల ప్రకారం ఆర్మూర్కు స్కూల్ వచ్చింది. ఆ స్కూల్ వచ్చిన తర్వాత నిన్న మా అన్నగారు మా నాయకుల్ని తీసుకెళ్ళి ఎంఆర్ఓ గారిని, కమిషనర్ గారిని తీసుకెళ్ళి స్థల పరిశీలన చేసిండ్రు. దాంట్లో ఎటువంటి తప్పు లేదు. ఎందుకంటే మా ముఖ్యమంత్రి గారు అప్పుడే చెప్పిండు, ఇన్ఛార్జీలకు ఓడిపోయిన దగ్గర ఇన్ఛార్జీలే మా నాయకులు అని చెప్పిండు. కాబట్టి అది పర్యవేక్షణ చేసిండు, సర్వే కూడా చేయించిండు. ఆ భూమి అనువైన భూమి అని కూడా ఎంఆర్ఓ గారు, ఆర్డీఓ గారు, కమిషనర్ గారు కూడా ఒక విధానం వచ్చారు. మీరు ఎమ్మెల్యే గారు రాకేష్ రెడ్డి గారు, మీరు ఏదైతే సర్వే చేయించారో మీరు అధికారికంగా కానీ మా మున్సిపాలిటీకి కానీ ఆర్డీఓకి కానీ ఎంఆర్ఓకి కానీ మీరు చేయించిన ల్యాండ్ ఎక్కడుందో కూడా ఎవరికి తెలియదు. ఈ ఇంటిగ్రేటెడ్ స్కూల్ అనేది అన్ని స్కూళ్ళు ఒక దగ్గర ఉంటే ప్రతి వారికి సౌకర్యంగా ఉంటుంది. మీరు ఎక్కడో అంకాపూర్లో పెడితే అది ఎక్కడ ఒక మూలక అయిపోతుంది. మీరు కూడా ఆలోచన చేయండి. ఇక్కడ
ఆర్మూర్ ప్రాంతం, ఆర్మూర్ ఒక టౌన్ అందుబాటులో ఉంది, ప్రతి వారికి కూడా సౌకర్యంగా ఉంటుంది. మీరు కూడా దయచేసి ఆలోచన చేయాలి. మీరే మేము పట్టిన దానికే 3 కాళ్ళు అనే విధంగా కాకుండా ఒకసారి మీరు కూడా చూడండి ఈ ప్లేస్ని. జాతీయ రహదారిపై నిలిచిన హార్వెస్టర్ ను వెనుక నుండి వేగంగా వచ్చిన లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో లారీ క్యాబిన్ నుజ్జు అయింది. క్యాబిన్ లో ఉన్న 4 అందులోనే చిక్కుకుపోయారు. అతివేగంగా ప్రమాదాలకు కారణమయ్యింది. జాతీయ రహదారిపై నిలిచి ఉన్న వరి కొత్త యంత్రాన్ని వరి ధాన్యంతో వెళ్తున్న లారీ ఆర్మూర్ వైపు వస్తున్న హార్వెస్టర్ ను వెనుక ఢీకొట్టింది లారీ. ఈ ఘటనలో 4 తీవ్ర గాయాలయ్యాయి. క్యాబిన్ లో చిక్కుకున్న వారిని గ్యాస్ కట్టర్ సహాయంతో కట్ చేసి డ్రైవర్, క్లీనర్ ను బయటకు తీశారు. సంఘటనా స్థలానికి చేరుకున్న ఏఎస్పీ వెంకటేశ్వరరెడ్డి, సిఐ సత్యనారాయణ గౌడ్ ఇరువురి పరిస్థితి విషమంగా ఉందన్నారు. వీరిని చికిత్స నిమిత్తం జిల్లా ఆసుపత్రికి తరలించారు పోలీసులు. ట్రాఫిక్ అంతరాన్ని క్లియర్ చేశారు. తెలంగాణ కాంగ్రెస్ పాలన సంవత్సరం పూర్తి చేసుకుంటున్న తరుణంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఛార్జ్ షీట్ విడుదల చేశారు. పార్టీ ఆదేశాల మేరకు ఆర్మూర్ అభివృద్ధిపై బీజేపీ నాయకులు ఛార్జ్ షీట్ విడుదల చేశారు. ఆర్మూర్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో భారతీయ జనతా పార్టీ ఆర్మూర్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఛార్జ్ షీట్ ను విడుదల చేశారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధికార ప్రతినిధులు జస్సు అనిల్ కుమార్, కలిగుట్ట గంగాధర్లు మాట్లాడుతూ నిధులు, నీళ్లు, నియామకాల పేరు మీదట తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 11 సంవత్సరాలు పూర్తవుతున్నప్పటికీ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అనే చందంగా మారిందన్నారు. సమస్యలు తెలంగాణ రాష్ట్రంలో తిష్టవేసి కూర్చున్నాయని పేర్కొన్నారు. గత ప్రభుత్వంలో కేసీఆర్ ఈ తెలంగాణ రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రి అయినప్పుడు ప్రజలు ఎంతో సంతోషించి తెలంగాణ అభివృద్ధి చెందుతుందని, సకల జనుల సమస్యలు పరిష్కారం అవుతాయని భావించారన్నారు. మార్పు కోసం కాంగ్రెస్ ను ఎన్నుకొని రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేస్తే పాత సీసాలో కొత్త సారా మాదిరిగా పాలకులు మారారే తప్ప విధానాలు యథావిధిగా ఉన్నాయని ఘాటుగా విమర్శలు చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ఆర్మూర్ పట్టణ ప్రధాన కార్యదర్శులు పోల్కం వేణు, పులియుగంధర్, ఉపాధ్యక్షులు మీసాల రాజేశ్వర్, దొండి ప్రకాష్, బీజేవైఎం ఆర్మూర్ పట్టణ ప్రధాన కార్యదర్శి ఉదయ్ గౌడ్, ఓబీసీ మోర్చా ఆర్మూర్ పట్టణ కార్యదర్శి రెడ్డబోయిన దక్షిణామూర్తి, బీజేపీ మరియు వివిధ మోర్చాల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. పాలిస్తున్న రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అనియండి, ప్రజల నడ్డి విరచడంలో, దోపిడీ చేయడంలో, సంక్షేమ ఫలాలు బ్రహ్మాండంగా ఇస్తామని మోసడం చేయడంలో ఆ 2 పార్టీలు దొందే ఉన్నాయి. నీకంటే నేను గొప్ప, నాకంటే నువ్వు గొప్ప అన్నట్టు ఆ 2 పార్టీలు ప్రజల నడ్డి విరిచే విధంగా పాలన చేస్తూ ఉన్నాయి. భారతీయ జనతా పార్టీ సమర్థవంత నాయకత్వంలో సుస్థిరమైన ప్రభుత్వాన్ని ఏర్పడేయడానికి చెప్పింది చేయడం, చేస్తానని చెప్పడం భారతీయ జనతా పార్టీకి వెన్నెతో పెట్టిన విద్య. దానిలో భాగంగానే ఇక్కడ పాలిస్తున్నటువంటి ఇక్కడ ఎమ్మెల్యే అయినటువంటి గౌరవనీయులు శ్రీ రాకేష్ అన్న గారు, మా లోక్సభ సభ్యులు గౌరవనీయులు శ్రీ ధర్పూర్ అన్న గారు ఒక సుస్థిరమైన ప్రభుత్వాన్ని సమర్థవంత నాయకత్వంలో ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం పనిచేయడానికి వారు ముందుకెళ్తా ఉన్నారు. భారతీయ జనతా పార్టీ పిలుపు మేరకు కాంగ్రెస్ పార్టీ 2023 అసెంబ్లీ ఎన్నికల్లో 100 రోజుల్లో మేము 6 గ్యారంటీలు పూర్తి చేస్తాం. ఏడాదిలో 66 వాగ్దానాలు, 5 ఏళ్లలో మా మేనిఫెస్టోను సంపూర్ణంగా పూర్తి చేస్తామని ప్రజలకు మోసపూరితమైన వాగ్దానాలు చేసి అధికారంలోకి రావడం జరిగింది. అధికారంలోకి వచ్చిన తర్వాత పెన్షన్ల విషయం కానివ్వండి, ఇండ్ల విషయంలో కానివ్వండి, రైతులకు రుణమాఫీలో కానివ్వండి, ప్లస్ రైతు బంధు, రైతు బీమాలో కానివ్వండి, విద్యార్థులకు ఇస్తున్నటువంటి అన్ని రకాలైన సదుపాయాలు కానివ్వండి, ఆడబిడ్డలకు ఇస్తున్న సంక్షేమ ఫలాలు కానివ్వండి, ఈరోజు మనం చూస్తూ ఉంటే అన్నిట్లో కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ విఫలమైంది. దానిలోనే భాగంగానే భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ ప్రజలకందరికీ పిలిపిస్తుంది. ఏదైతే మీ మోసపూరితమైన వాగ్దానాలు కాంగ్రెస్ పార్టీ చేసిందో మీ పోరుపాటలో మేము మీకు వెన్నంటూ ఉంటాం. ఖచ్చితంగా ఇలాంటి విషయాలు మా దృష్టికి తీసుకురమ్మని చెప్పి ఈరోజు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా 6 గ్యారెంటీలు, 66 మోసాలు, అంటే 6 అబద్ధాలు, 66 మోసాలు పేరిట భారతీయ జనతా పార్టీ ఒక బ్రహ్మాండమైన కరపత్రాన్ని తీసుకొచ్చి ప్రజల ముందు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. విద్య, వైద్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టిన ప్రభుత్వం. వర్చువల్ గా నర్సింగ్ కళాశాల ప్రారంభం.
నవీపేట్ మండలంలో ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి చేతుల మీదుగా అభివృద్ధి పనుల ప్రారంభం. రుణమాఫీ ఘనత కాంగ్రెస్ సర్కారుదేనని స్పష్టం. జిల్లాలో ప్రజాపాలన విజయోత్సవాలు. భీమ్గల్ పట్టణంలో ర్యాలీ నిర్వహించిన ప్రజా ప్రతినిధులు, అధికారులు. వ్యవసాయ కూలీల హామీలను అమలు చేయాలని ఆందోళన. ప్రభుత్వ తీరును నిరసిస్తూ కలెక్టర్ ఎదుట ధర్నా. మహిళా సమైక్య ఆధ్వర్యంలో ఇందిరా క్యాంటీన్ల నిర్వహణ. మహిళలు స్వశక్తితో ఎదగాలని సబ్ కలెక్టర్ సూచన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ లోకల్ న్యూస్, మన ఊరు మన వార్త.